అందరికీ నమస్కారం. పిల్లలు ఏదైనా తీయగా తినాలనిపించినప్పుడు కేక్ లాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సాధారణంగా కేక్స్ అంటే మైదాతోనే చేస్తూ ఉంటారు, కానీ అసలు మైదా కానీ పంచదార కానీ లేకుండా ఎక్కువ ప్రోటీన్ ఉండి హెల్తీగా ఎంతో రుచిగా చేసుకోగలిగే ఈ దేశీ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఒరిస్సా ప్రాంతంలో చెన్నా పోడో అని పిలిచే ఈ కేక్ చేయడం కోసం ఇక్కడ నేను 2 లీటర్ల ఆవు పాలు తీసుకుంటున్నాను. ఈ స్వీట్ని ఎక్కువగా ఆవు పాలతో చేస్తూ ఉంటారు, కానీ మీ దగ్గర ఆవు పాలు అవైలబుల్గా లేనట్లయితే బర్రెపాలతో అయినా చేసుకోవచ్చు. ఇలా 2 లీటర్ల పాలు తీసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాలను బాగా మరిగించాలి. ఈ పాలు మరగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కాబట్టి ఈలోగా మిగతా ప్రిపరేషన్స్ చేయడం కోసం మిక్సీ జార్లో పటిక బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను హెల్దీగా చేయడం కోసం పంచదార కాకుండా పటిక బెల్లాన్ని వాడుతున్నాను. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే పంచదార అయినా తీసుకోవచ్చు. ఇలా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కేక్ కుక్ చేయడం కోసం ఇలా కేక్ టిన్ కానీ లేదా ఇంట్లో అవైలబుల్గా ఉండే అల్యూమినియం గిన్నె ఏదైనా వాడుకోవచ్చు. స్టీల్ గిన్నె అయితే మాడిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి అల్యూమినియం మాత్రమే వాడుకోవాలి. ఈ కేక్ టిన్ లోపల ఇలా మోదుగాకుల్ని కడిగి వేసుకోవాలి. ఇవి లేనట్లయితే అరిటాకైనా వేసుకోవచ్చు. ఇలా కేక్ టిన్ లోపల చుట్టూ కూడా వేసినట్లయితే కేక్ ఈజీగా రావడమే కాకుండా దీనికి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. దాదాపు 20 నిమిషాల పాటు పాలు బాగా మరిగేసరికి ఇలా కొంచెం దగ్గర పడుతూ ఉంటాయి. ఈ కేక్కి పన్నీర్ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి పాలు ఇలా బాగా మరిగిన తర్వాత మాత్రమే పాలను విరగొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలు చక్కగా విరగడం కోసం కొంచెం కొంచెంగా వెనిగర్ వేసుకుంటూ పాలను కలుపుతూ ఉన్నట్లయితే కొద్దిసేపటికి పాలు చక్కగా విరిగిపోతాయి. అయితే వెనిగర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ అవైలబుల్గా లేనట్లయితే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. పాలు ఇలా చక్కగా విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వడకట్టుకోవాలి. సాధారణంగా మనం రెగ్యులర్గా పన్నీర్ తయారు చేసుకునేటప్పుడు వీటిని వడకట్టిన తర్వాత గట్టిగా మూట కట్టి ఏదైనా బరువు పెడుతూ ఉంటాం. అయితే ఈ కేక్కి పన్నీర్ అలా గట్టిగా అవ్వకూడదు, కాబట్టి ఇలా జస్ట్ వడకట్టుకుంటే సరిపోతుంది. ఇలా వడకట్టుకుని దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. అయితే ఈ వడకట్టిన నీళ్లు పారబోసేయకుండా చపాతీ పిండి కలుపుకోవడం కోసం కానీ కూరల్లో గ్రేవీ కోసం కానీ వాడుకోవచ్చు. అలాగే ఇది మనం మిక్స్ చేసేటప్పుడు కూడా తేమ తక్కువైనట్లు అనిపిస్తే ఈ నీళ్ళే వాడుకోవాల్సి ఉంటుంది. పన్నీర్ ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకునేటప్పుడు మీకు కొలత తెలియడం కోసం చూపిస్తున్నాను. ఇలా పన్నీర్ని 4 భాగాలుగా చేసుకొని ఇందులో ఒక భాగం ఉండేలాగా ఉప్మాకి వాడే బొంబాయి రవ్వని ఇందులో వేసుకోవాలి. అలాగే రవ్వ కూడా మరీ ఎక్కువ వేసేయకుండా ఇది చక్కగా బైండ్ అయ్యేలా వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ పన్నీర్ని మరీ మెత్తగా మ్యాష్ చేసేయకుండా కొంచెం నూకల్లాగా పొడి పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఇంకా పన్నీర్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే రవ్వ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ అంతా ఒకసారి బాగా కలపాలి. ఇంతకుముందు చెప్పినట్టు మనం పన్నీర్ ఎంతైతే తీసుకున్నామో అందులో 4వ వంతు ఉండేలాగా రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తినే తీపికి తగ్గట్టు పటిక బెల్లాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసుకోవాలి. అయితే ఇక్కడ తీపి ఎంతే వేసుకోవాలని ఏం లేదు, కానీ మన ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇందులో తీపి ఎలా సరిపోయింది తెలుసుకోవాలంటే ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇంకా తీపి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం రవ్వ పటిక బెల్లం పొడి వేసేసరికి ఈ రవ్వ పన్నీర్లో ఉండే తేమంతా పీల్చేసుకుంటూ ఉంటుంది. ఇది మరీ గట్టిగా ఉన్నట్లయితే కేక్ కూడా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి మనం పన్నీర్ని వడకట్టిన నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఫైనల్గా ఎలా ఉండాలి అంటే ఇడ్లీ బ్యాటర్లా ఉంటే సరిపోతుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీన్ని టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇలా నీళ్లు వేసేటప్పుడు కూడా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అంతా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం సేపు నానడం కోసం మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఇది బేక్ చేయడం కోసం అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అగారో ఓటీజీని వాడుతున్నాను. మొదటగా దీన్ని కన్వెక్షన్ మోడ్లో పెట్టుకున్న తర్వాత టెంపరేచర్ని 180 డిగ్రీస్లో పెట్టుకోవాలి. తర్వాత టాప్ అండ్ బాటమ్ కూడా హీట్ అయ్యేలాగా ఈ నాబ్ని సెట్ చేసుకున్న తర్వాత
టైంని 10 నిమిషాల పాటు అడ్జస్ట్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు ప్రీహీట్ అయిన తర్వాత మళ్ళీ బేక్ చేసేటప్పుడు టైమర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు ఇది చక్కగా నానిన తర్వాత ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకొని ఇదంతా మరోసారి బాగా కలపాలి. ఇక్కడ నేను ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ వేయట్లేదు, కానీ మీకు కేక్ ఇంకా సాఫ్ట్గా ఫ్లఫీగా రావాలి అని అంటే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు. ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే పన్నీర్ని వడకట్టిన నీళ్ళని కొంచెం వేసి కలుపుకోవచ్చు. ఇదంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. కేక్ మౌల్డ్లో వేసి అంతా చక్కగా సర్దుకున్న తర్వాత పైన కూడా ఒక ఆకు వేసుకొని ప్రీహీట్ చేసుకున్న అవెన్లో పెట్టుకోవాలి. అయితే మనం ఫస్ట్ నుంచి కూడా మూత లేకుండా కుక్ చేసినట్లయితే ఇది కొంచెం డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టేటప్పుడు కూడా స్టీల్ ప్లేట్ కాకుండా అల్యూమినియం ప్లేట్ పెట్టుకుంటే మంచిది. ఇది 10 నిమిషాల పాటు ప్రీహీట్ అయిన తర్వాత టైం 0లోకి వచ్చేసింది, కాబట్టి ఈ కేక్ కుక్ చేయడం కోసం 60 నిమిషాల పాటు టైంని సెట్ చేసుకోవాలి. అయితే దాదాపు అరగంట పాటు ఉడికిన తర్వాత ఇది పైన కూడా సరిగా కుక్ అవ్వడం కోసం మూత తీసేసి అప్పుడు మిగతాది బేక్ చేసుకోవాలి. అయితే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కలిపిన కన్సిస్టెన్సీని బట్టి కొంచెం టైం ఎక్కువ తక్కువ పట్టొచ్చు. ఒక్కోసారి 1.5 గంటల వరకు పట్టే అవకాశం ఉంటుంది. అయితే గంట పాటు బేక్ అయిన తర్వాత బయటికి తీసి ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే మరికొంచెం సేపు బేక్ చేసుకోవచ్చు. ఇది ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి బేక్ అయిన తర్వాత వేడిగా ఉండగానే దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. కేక్ని ఇలా వేడిగా ఉండగానే బోర్లించి పెట్టినట్లయితే కేక్ మధ్యలో గుంటలాగా అయిపోకుండా అంతా ఈక్వల్గా ఉంటుంది. అయితే ఇలా ఆకులు తీసేసిన తర్వాత ఇది చల్లారడం కోసం దీని మీద ఏదైనా కాటన్ బట్ట వేసి పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది 2 రోజుల పాటు బయట నిల్వ ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కొంచెం గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ కేక్ ఇంకా సాఫ్ట్గా స్పాంజ్ లాగా రావాలి అని అంటే బేక్ చేసే ముందు పిండిలో బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవచ్చు. అసలు చేతికి ఏమాత్రం అంటుకోకుండా చక్కగా బేక్ అయిన ఈ కేక్ని పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎదిగే పిల్లలకి పాల పదార్థాలు పెట్టమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు, కాబట్టి రెగ్యులర్గా చేసుకునే మైదా కేకులు కాకుండా ఇలా పన్నీర్తో హెల్తీగా చేసి పెట్టొచ్చు. తినేటప్పుడు కొంచెం కాలాజాము లాంటి టేస్ట్తో ఎంతో రుచిగా ఉండే ఈ కేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.